తులసి క్యాటరింగ్ సర్వీస్ మనం చాలా కాలం నుంచి అక్కడే చేస్తున్నాం. అలాంటిది మనం ఖాళీ చేయడం ఏంటి? కొత్త ఓనర్ కొత్త వాళ్ళకేమైనా అద్దెకిచ్చారేమో. అమ్మా, ఆ కొత్త ఓనర్ ఎవరో చెప్పు. కావాలంటే ఇంకో 6 months ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చేద్దాం. మనకంటూ ఆ ఏరియాలో ఒక గుడ్ విల్ ఉంది. అది కాపాడుకోవడం మనకి ముఖ్యం. గుడ్ విల్ గురించి కొందరు మూర్ఖులకి అర్థం కాదురా. ఆ బిల్డింగ్తో మనకున్న అనుబంధం అర్థం చేసుకునే మనసు కూడా ఆ మనిషికి లేదు. అలాంటి మూర్ఖుడు అంత డబ్బున్న మనిషి ఎవరమ్మా? మేం వెళ్ళి మాట్లాడతాం. ఎలాగైనా అక్కడ మన క్యాటరింగ్ సర్వీస్ రన్ అవ్వాలి. మన రెప్యుటేషన్ మనం పోగొట్టుకోకూడదు. మేం వెళ్ళి మాట్లాడతాం. తన పేరేంటి? తన ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. వద్దురా, మీరెవరూ దీని గురించి అంతగా ఆరాటపడాల్సిన అవసరం లేదు. ఆ మనిషిని కలవాల్సిన అవసరం కూడా లేదు. అదేంటమ్మా అలా అంటావు? మరి మనం ఇంకో పాయింట్ వెతుక్కోవాలి కదా. సరైన పాయింట్ కూడా దొరకాలి కదమ్మా. అత్తయ్య, ఖాళీ చేయడానికి కాస్త టైం అయినా ఇచ్చారా? టైం అతనివ్వడమేంటి? మనమే ఖాళీ చేస్తున్నాం. ఒక చోటు నుంచి మరో చోటుకు మారినంత మాత్రాన ఈ తులసి కేటరింగ్ సర్వీస్కున్న పేరేమీ డ్యామేజ్ అవ్వదు. మన క్లయింట్స్ ఎప్పుడూ అనుకుంటారు ఈ మార్పు మన మంచి కోసమే అనుకోవాలి, కానీ దీని గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది కాదమ్మా. పెద్దోడా, ఒకసారి చెప్తే అర్థం కాదా మీ అందరికీ? మన సర్వీస్ బాగుంటే క్లయింట్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరెవరూ తులసిని ఆరా తీయాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. మీకే వెళ్ళండి. బిల్డింగ్ ఖాళీ చేయమంటే చేయాలి, వేరే చోట వెతుక్కోవాలి. అంతేకాని ఆ ఓనర్ మీద ఇంత కోప్పడాల్సిన అవసరం ఏముంటుంది? ఆ మనిషి ఎవరో చెప్పడానికి వీళ్ళు ఇంత వెనుకాడ్డం ఏంటి? అంటే ఆ ఓనర్కి వీళ్ళకి ముందే పరిచయం ఉందా? అసలు ఈ మిస్టరీ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. ఏమైంది? ఎందుకు ఆగిందో అర్థం కావట్లేదు సార్. స్టార్ట్ అవ్వట్లేదా? ఒకసారి బానట్ ఓపెన్ చేసి చూస్తాను సార్. ఎందుకు ట్రబుల్ ఇచ్చిందో ఏంటో సార్.
అంజయ్ సార్ కారు ప్రాబ్లం నీకేమైనా అర్థమైందా? లేదంటే మెకానిక్ ఫోన్ చేయి. అర్థమవట్లేదు సార్, మెకానిక్కి ఫోన్ చేయాల్సిందే. హాయ్ అంకిల్. హాయ్ బాబు, నువ్వా? ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ అంకిల్. మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో గుడ్. కానీ నా కారే చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. కారు మధ్యలో ఆగిపోయింది. మెకానిక్కి ఫోన్ చేయమని చెప్పాను. ఒకసారి నన్ను చూడనివ్వండి అంకిల్. నాకు కొన్ని బేసిక్ ట్రబుల్స్ మీద ఐడియా ఉంది. సరే, ఒకసారి చూడు బాబు. ఒకసారి పక్కకు జరుగు. ఒకసారి కార్ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ బాబు. వెల్కమ్ అంకిల్. ఆ రోజు దారి మధ్యలో నాకు ఒంట్లో బాగోక కింద పడిపోతే నాకు హెల్ప్ చేసావు. ఈ రోజు నా కార్ ట్రబుల్ ఇస్తే హెల్ప్ చేసావు. నీకు నాకు మధ్య ఏదో రుణం ఉందనిపిస్తుంది. ఇంకేం రుణం అంకిల్? మీ కూతురు లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మీరు నాకు మావయ్య అవ్వాలి, నేనేమో మీకు అల్లుడిని అవ్వాలి. ఆ రుణమే మిగిలిపోయి ఉంది. ఏంటి బాబు, ఏదో ఆలోచనలు పడ్డావు? అది అంకిల్, మా అమ్మ కూడా అప్పుడప్పుడు ఈ రుణానుబంధాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ విషయం నాకు గుర్తొచ్చింది. మాటల సందర్భంలో మీ అమ్మను నువ్వు గుర్తు తెచ్చుకున్నావంటే నువ్వు మంచి కొడుకు అని అర్థమవుతుంది. ఇంత మంచి కొడుకుగా తీర్చిదిద్దిందంటే మీ అమ్మ చాలా గొప్పదనిపిస్తుంది. ఆల్వేస్ మా అమ్మ గ్రేట్ అంకిల్. మా అమ్మ అంటే మాకు రక్ష. మా అమ్మని కాదని నేనే పని చేయను. అలాగే నా ఇష్టాన్ని కాదని మా అమ్మ కూడా ఏ నిర్ణయం తీసుకోదు. వెరీ గుడ్ బాబు. తల్లి కొడుకుల బంధం అంటే ఇలా ఉండాలి. ఇట్స్ ఓకే అంకిల్. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. ప్లీజ్ క్యారీ ఆన్ అంకిల్. ఇంటికి వెళ్తున్నాను. బాయ్ అంకిల్. ఉంటాను బాబు. గాడ్ బ్లెస్ యూ. ఈ బ్రేస్లెట్ అంకుల్దే అనుకుంటా. అంకుల్, 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 అంకుల్. అంజీ, కారప్. అంకుల్, ఇది మీదే కదా? నాదే బాబు, ఇది నాదే బాబు.
లింక్ తెగిపోయింది. ఇట్స్ ఓకే అంకుల్, మీ వస్తువు మీ చేతికి అందింది. ఉంటాను అంకుల్. ఆగు బాబు, దీని వాల్యూ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నావు? వాల్యూ నాకు తెలియదు అంకుల్, ఆ వస్తువు మీది అంతే. బాయ్ అంకుల్. థ్యాంక్ యూ బాబు. అంజయ్, కార్బోని. ఆల్వేస్ మా అమ్మ గ్రేట్ అంకుల్. మా అమ్మ అంటే మాకు రక్ష. మా అమ్మని కాదని నేనే పని చేయను. అలాగే నా ఇష్టాన్ని కాదని మా అమ్మ కూడా ఏ నిర్ణయం తీసుకోదు. మళ్ళీ ఆ అబ్బాయి నిజాయితీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అవునన్నా. వసంత, ఏంటండి? ఇలా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి. ఒక్క 10 నిమిషాలు ఉండండి. స్టవ్ మీద ఇప్పుడే వంట అవుతోంది. నీ వంట వరపు కాసేపు పక్కన పెట్టు. నేనిప్పుడు నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సరే సరే, 1 నిమిషం వస్తున్నానండి. త్వరగా రా. రా. ఇప్పుడు చెప్పండి. ఒకసారి నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే ఒక అబ్బాయి నన్ను ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టాడు చూడు. ఆ అబ్బాయి జ్యోతిరాదిత్య. గుర్తుకొచ్చాడా? గుర్తొచ్చాడండి. ఆ అబ్బాయి చాలా మంచివాడు వసంత. గుడ్ జెంటిల్మెన్. అల్లరి చిల్లరగా తిరుగుతూ పెద్దవాళ్ల మీద అస్సలు గౌరవం లేకుండా, జీవితం అంటే అసలు భయమే లేకుండా తిరిగే పిల్లల మధ్య జ్యోతిరాదిత్య లాంటి అబ్బాయి చాలా అరుదుగా ఉంటారు. అవునండి, అబ్బాయి చాలా మంచివాడని నాకు కూడా అనిపించింది. మంచివాడంటే సరిపోదు, గుణంలో కూడా బంగారమే. అరే, నా చేతి నుంచి జారిపడిన బ్రాస్లెట్ తనకు దొరికితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు తిరిగిచ్చేశాడు. దీని విలువ 3 లక్షలు ఉంటుంది. ఇవాళ రేపు 100 రూపాయల వస్తువు దొరికినా అది ఎవరిదని కూడా ఆలోచించరు. అలాంటిది బంగారం దొరికినా మరోలా ఆలోచించలేదు. తన గొప్ప వ్యక్తిత్వం ఏంటో అక్కడే అర్థం అవుతుంది. వసంత, అన్నట్టు ఆ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుంది? ఆగో, ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నువ్వు కోల్పోయావు. అన్నయ్య, నోర్మై, ఈ ఇంటితో నీకు సంబంధం తెగిపోయింది. అన్నయ్య, ఇంకా నన్ను అన్నయ్యనే పిలిచే అర్హత కూడా లేదు. మర్యాదగా వెళ్ళిపో. అన్నయ్య, అది కాదండి. నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. ఏంటి వసంత, నా అభిప్రాయం తప్ప? మన అమ్మాయి విషయంలో ఇంతవరకు నేను మంచి నిర్ణయాలే తీసుకున్నాను.
ఇది కూడా చాలా మంచి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు? మంచి నిర్ణయమే, కానీ ఆ అబ్బాయి ఏంటో చెప్పు. ఆ అబ్బాయి అమ్మా నాన్నలు ఎవరు, ఆ అబ్బాయి కులమేంటి, జాతకమేంటి, ఇవన్నీ చూడాలి. అన్నీ కుదిరితే అప్పుడు కదా పెళ్లి మాటలంటావు. మంచి అబ్బాయి అన్న అర్హత ముందు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. అబ్బాయి మన అమ్మాయిని బాగా చూసుకుంటాడన్న నమ్మకం మనకుందంటే ఇంకవన్నీ వాటంతట అవే కుదిరిపోతాయి. ఇక నువ్వు వేరే ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి మీద మీకు మంచి అభిప్రాయం కలిగినందుకు చాలా సంతోషమండి. కానీ ఆ అబ్బాయి ఎవరూ కాదు, మీ చెల్లి తులసి కొడుకని మీతో ఎలా చెప్పాలి? ఈ విషయం తెలిస్తే మన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేస్తారా? ఈ రెండు కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయని ఇన్నాళ్లుగా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు శాశ్వతంగా దూరం అవుతాయేమోనని భయం వేస్తోంది. లక్ష్మి వెళ్తుంది, ఇలా తలుచుకోగానే అలా కనిపించింది. ఇదే కదా ప్రేమ అంటే, ఇదే కదా మ్యాజిక్ అంటే. ఏ లక్ష్మి, 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 హే లచ్చు, లక్ష్మి, హే లక్ష్మి, లక్ష్మి, ఆగు లచ్చు. అలా నడిచి వెళ్ళిపోతున్నావు ఏంటి? నాకు ఒక్క ఫోన్ కొడితే నిన్నెక్కడ డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేస్తాను కదా. నేను నీకు లవర్ని మాత్రమే కాదు, డ్రైవర్ని అనుకో, క్లీనర్ని అనుకో, నిన్ను ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకునే వాచ్మెన్ అనుకో. అయినా నా దగ్గర నీకు ఇంకా మొహమాటం ఎందుకు? రా లక్ష్మి, ముందు నా బుల్లెట్ ఎక్కు. ఎక్కమని చెప్తున్నాను కదా, ఎక్కు లక్ష్మి. సరదాగా నేను ఈ సిటీ మొత్తం నా బుల్లెట్ మీద తిప్పుతాను. ఎక్కమంటున్నాను కదా. నా బుల్లెట్ ఎక్కడానికి ఏమైంది నీకు? ఎక్కువ లక్ష్మి ప్లీజ్. బాబు, నేను లక్ష్మిని కాను, నా పేరు గౌరమ్మ. చా, ఎవరిని చూసినా నాకు లక్ష్మిలానే కనిపిస్తున్నారే. అమ్మా గౌరమ్మ, ఐఎమ్ వెరీ సారీ అమ్మా, ఏదో పొరపాటున మీరు వెళ్ళొచ్చు. ప్రేమలో పడినట్టున్నావు, తొందరగా పెళ్లి చేసుకో. పిచ్చోళ్ళ ఎప్పుడు లక్ష్మీ ముఖంలో ఉంటాను కదా, అందుకే నాకు అందరూ లక్ష్మిలానే కనిపిస్తున్నట్టున్నారు. చచ్చ రే జ్యోతి, నీకు అంత పిచ్చి మైకం ఏంట్రా? అదిగో అక్కడ ఒక అమ్మాయి నించునుంది. ఆ అమ్మాయి కూడా నాకు లక్ష్మిలాగే కనిపిస్తుంది. అంతా నా పిచ్చి భ్రమ. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంట్రా? హలో, ఎవరు?